నమస్తే, మాపల్లె కబుర్లకు స్వాగతం. నేను చిరుధాన్యాలు తీసుకుందామని మదనపల్లిలో ఉండి వీళ్ళ దగ్గరకు వచ్చాను. వీళ్ళ దగ్గర క్వాలిటీ కానీ ధరలు కానీ చూసి పర్వాలేదు అనిపించి ఈ వీడియో తీశాను. ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదు. ఈ సమాచారం వేరే వాళ్ళకు కూడాను ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇంకా ఈ చిరుధాన్యాల గురించి మరింత సమాచారం అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు జి అశోక్ కుమార్, మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సిటిఎం రోడ్. ఇక్కడ నేను మిల్లెట్స్ 8 years నుంచి నాకు ఈ మిల్లెట్స్ గురించి అవగాహన. పూర్వము చిరుధాన్యాలు అనేటివి మన వాళ్ళు పూర్వము ఒక 30-40 సంవత్సరాల ముందు మన తాతలు మన నాన్నలు వీళ్ళంతా ఈ చిరుధాన్యాలన్నీ వాడి ఏ హాస్పిటల్కి పోకుండా ఎలాంటి రోగాల బారిన పడకుండా హ్యాపీగా గడిపేవారు. నాకు మా గురువు గారు హరికుమార్ రెడ్డి అని ఒక మిల్లెట్స్ గురించి నాకు ఒక షాప్ పెట్టించాడు. ఈ మిషన్ వర్క్ ఏమంటే రైతు దగ్గర పండించిన పంట దీన్ని తీసుకొస్తే గ్రేడింగ్ చేస్తారు. ఉలవలు, రాగులు, కొర్రలు, సాములు, అరికెలు, ఎనీ వన్ ఆల్ మిల్లెట్స్. ఇది 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు సార్ మనము. ఒకటి మెరుకులు తీయడానికి, ఒకటి రాళ్ళు తీయడానికి. ఇవన్నీ ఉంటాయి కదా సాములు, కొర్రలు. అవునవును సార్. ఒక్కో దాని గురించి కొంచెం మమ్మల్ని చెప్పండి సార్. ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ సార్. కొర్రలు. ఓకే. కొర్రలు తింటే మన మిల్లెట్స్ గురువు గారు కాదరవల్లి సార్ ఉన్నారు కదా, కాదరవల్లి సార్ మామూలుగా చెప్తా ఉంటారు కొర్రలు తింటే ఏమి బెనిఫిట్. కొర్రలు తింటే నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్థరైటిస్ ఇలాంటివి వర్క్ అవుతుంది సార్, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత వచ్చి ఇవి అరికెలు సార్, కోడ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్ లో. అరికెలు ఇది తింటే మలబద్ధకం, రక్తహీనత, రోగ నిరోధక శక్తి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. ఇవి వచ్చేసి అండుకొరలు. ఇవి అండుకొరలు రైస్. ఇది అండుకొరలు తింటే ఆర్థరైటిస్, పార్కిన్, నిర్నాళ గ్రంథులు నివారణ. అండుకొరలు బెనిఫిట్, అండుకొరల యొక్క ఉపయోగము. ఇవి వచ్చేసి ఊదలు సార్. ఊదలు బార్నియార్డ్ మిల్లెట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఏమంటే మన మామూలుగా పూర్వం మనం ఇప్పుడు కూడా ఎవరైనా వరి నాటితే వరిలో పిచ్చి మొక్కలాగా పెద్దగా పెరుగుతాయి. వరి కంటే తొందరగా పెరిగిపోతుంది సార్. దీన్ని ఏమంటే మన వాళ్ళు కోహేసి పక్కన వేస్తారు. ఇది ఆవు కనీసం ఆవులకు కూడా వేయరు సార్. ఇది ఈ మిల్లెట్ ఆవులకు కూడా వేయరు. ఇది వేస్ట్ కింద పడేస్తారు. అవగాలు తింటే కడుపుని వస్తుందని ఆవులకు కూడా వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం తినే పరిస్థితి వచ్చింది సార్. అంటే ఇప్పుడు దీనికి హెల్త్ మంచిది, చాలా మంచిది సార్. ఇదంతా కాదరవల్లి గారు ఇలాంటి మన ఇండియాలోనే చాలా మంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు అందరూ రీసెర్చ్ చేసి ఏ మిల్లెట్ ఏమని వీళ్ళంతా సైంటిస్టులు అంతా ఇది చేసి ఇచ్చేస్తారు. ఎవరైనా గూగుల్లో చూసుకోవచ్చు, మిల్లెట్ బెనిఫిట్స్ వస్తుంది. ఈ కనుమరుగవుతున్నటువంటి మిల్లెట్స్ ని మళ్ళీ జనసంచారంలోకి తీసుకొస్తే ప్రతి ఒక్కరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు సార్. షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు సార్ ఇవి వాడితే. రైస్ ఉందా మీ దగ్గర ఏమన్నా? రైస్ ఇది వచ్చి ముడి బియ్యం సార్. మనం పూర్వము ఈ రైస్ మిల్లు ఇవంతా లేనప్పుడు బ్రౌన్ రైస్, ముడి బియ్యం అంటాం దీన్ని. ఇది వచ్చేసి మనము పాలిష్ లేకుండా, వితౌట్ పాలిష్. ముందు పూర్వం మనం ఏ విధంగా అయితే రోడ్లు ఉన్నాయి సార్, రోడ్లు దంచుతా చెరుక్కొని అప్పటికప్పుడు మామూలు బియ్యం తినేటోళ్ళు, సేమ్ అదే రైస్ సార్. ఇది పాలిష్ లేకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నా నా దగ్గర ఉన్నటువంటి వితౌట్ పాలిష్, అసలు పాలిషే లేదు సార్, మొత్తం అన్పాలిష్ ఇది బ్రౌన్ రైస్. మీకు ఈ సామలు, కొర్రలు, మిల్లెట్స్ ఉన్నాయి కదా. అవును సార్. ఇది మీరు పోస్ట్ లో కూడా పంపిస్తారా, ట్రాన్స్పోర్ట్ లో? ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపిస్తాను సార్. మన ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను. మినిమం ఆర్డర్ అని ఎట్లానో ఉంటుందా లేకపోతే? లేదు సార్, అట్లంతా ఏం లేదు. ఈచ్ ఇప్పుడు ఈ చిరుధాన్యాలన్నీ 1 కిలో చెప్పినా కూడా నేను పంపిస్తాను సార్. పోస్ట్ లో పంపిస్తాను, ట్రాన్స్పోర్ట్ కొరియర్ లో. ఎట్లా పెడితే వాళ్ళ దగ్గరలో ఏది కన్వీనియన్స్ ఉంటే కస్టమర్ కి అట్లా నేను సప్లై చేస్తాను సార్. ఈచ్ 1 kg పంపమన్నా పంపుతాను సార్. మీరు ఫ్రెష్ గా తీసుకొని మళ్ళీ అప్పటికప్పుడు? అవునవును సార్. అవును సార్. మేము రాగులు కానీ, జొన్నలు కానీ, ఏవైనా కానీ సార్ ఫ్రెష్ గా ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఇస్తాను సార్.